హలో పీపుల్, వెల్కమ్ టు షాన్స్ వరల్డ్. ఈరోజు నేను మీకోసం స్వీట్గా క్రీమీగా సేమియా పాయసం చేస్తున్నా. సో ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దామా? అందరూ మీ జెప్టో యాప్ ఓపెన్ చేసి ఉంచుకోండి. ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తున్నా: మిల్క్, సేమియా, డ్రై ఫ్రూట్స్, ద గోల్డెన్ గాడెస్ గీ అండ్ ద హ్యాపీనెస్ పౌడర్ షుగర్. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, కుకింగ్ స్టార్ట్ చేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో గీ వేయండి. గీ బాగా హీట్ అయ్యాక మీరు ముందుగా ఉంచుకున్న సేమ్యాని ఇప్పుడు ఆ ప్యాన్లో యాడ్ చేయండి. ఇలా సేమ్యాని కలుపుతూ ఉండండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మీరు సేమ్యాని కలుపుతూ ఉండాలి. వన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మీరు స్టవ్ని ఆఫ్ చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ మిల్క్ బాయిల్. సో ఒక ప్యాన్ మీద ఒక బౌల్ పెట్టి మిల్క్ని అయితే అందులో వేయండి. మిల్క్ బాగా బాయిల్ చేయండి. ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు దాన్ని బాయిల్ చేస్తూ ఉండండి. సో ఇలా పొంగు రాగానే స్టవ్ని అయితే ఆఫ్ చేయండి. మీ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా తీసుకొని ఒక ప్యాన్లో గీ వేసి ఇలా బాగా ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మీరు ముందుగా బాయిల్ చేసిన మిల్క్ని యాడ్ చేయండి అండ్ ఫ్రై చేసిన సేమ్యాని కూడా యాడ్ చేయండి ఆ క్రీమీ పూల్లోకి. కొద్దిసేపు అలా స్టిర్ చేస్తూ ఉండండి. ఒక 2 minutes తర్వాత మీకు తగినంత షుగర్ అనేది ఆ సేమియాకి యాడ్ చేయండి. యాడ్ చేసి కొద్దిసేపు ఉడకనివ్వండి. వన్స్ సేమియా బాగా కుక్ అయ్యాక బ్రింగ్ బ్యాక్ ద టోస్టెడ్ డ్రై ఫ్రూట్స్ అండ్ షవర్ దెమ్ ఆన్ ద టాప్ ఆఫ్ యువర్ సేమియా. And boom! Your semia paisam is ready to steal your heart and your taste buds. ఆహా, ఆ స్మెల్ వచ్చే మూమెంట్లో నా టమ్మీలో అయితే డ్రమ్స్ వేయడం స్టార్ట్ అయిపోయింది. సో మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. See you in the next vlog. Until then, keep smiling, keep vibing. Bye bye for now. Like, share, subscribe చేయడం మర్చిపోకండి.